ఇల్లు ఇక్కడే ఉంది. రెడ్డివాడి అంటారు. ఇంకా మాకు ఎస్సీ కాలనీకి చాలా చదువు ఉంది. ఎందుకంటే మా తండ్రి గారిని ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా ఈ ఎస్సీ కాలనీకి చాలా సేవలు అందిస్తూ సుమారుగా 45 మందికి ఇళ్ళ భూములు కూడా ఇప్పించారు. అదే విధంగా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాదు నేను కన్ఫర్మేషన్ నడుపుతున్నప్పుడంతా ఇదే ఎస్సీ కాలనీలో క్వారీకి పోవాలి. రోజు ఇదే ఎస్సీ కాలనీలో పోవాలి. ఎప్పుడు నా దగ్గర పనిచేశారు. నేను ఏ సమయం చెప్పినా మీరు అలాగే పనిచేశారు. నేను అలాగే ఆదరించా. ఈ పెనుగొండ మీ సవితమ్మ, మీ పెనుగొండ ఫస్ట్ మీ కురువండపల్లి అని కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పేది ఒకటే, మా కురువండపల్లిను మెజార్టీ వస్తే చాలని అనుకుంటే కాదు. మీకు ప్రత్యేకమైన బాధ్యత ఉంది. మీ ఆడబిడ్డను మీరు నియోజకవర్గం అంతా కూడా మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అంతా బాధ్యత తీసుకొని, ఎందుకంటే కొంతమంది వలస పక్షులు వచ్చారు. ఆ వలస పక్షులకి మీ ఆడబిడ్డ గురించి చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు మీ ఆడబిడ్డ మీతో ఎలా ఉందో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి మేమున్నామని మీరు మిగతా ప్రజలందరికీ చెప్పి, మా అక్కకు అధికారం లేకపోయినా మా ఊరిలో త్రాగునీరు సమస్యలు కొన్ని సంవత్సరాలు నీళ్లు ట్యాంకర్ తోలిన గలితమ సవితక్కని మీరు చెప్పాలి. కరోనా కావచ్చు, రంజాన్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, ఏ సమస్య వచ్చినా నా స్థాయిలో నా వంతుగా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది మా అక్క. నా తరఫున మీరు భరోసా ఇచ్చి నియోజకవర్గం అంతా తిరగవలసిన బాధ్యత కురువండపల్లి ప్రతి ఒక్కరికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్పందన, ఈ బాధ్యత మా సీనియర్ అంటా ఉన్నా, నా పంచాయతీ కన్నా ఏ పంచాయతీ మెజార్టీ రాదు అంటా ఉన్నా. కానీ నువ్వు కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా కురువండపల్లి ఎక్కువ మెజార్టీ వచ్చేలాగుందని కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఎర్రమంచి కురువండపల్లికి. అంటే ఎవరి ఘనత? కియా తెచ్చింది ఎవరు? గొల్లపల్లి తెచ్చింది ఎవరు? ఈ రోడ్లు వేసింది ఎవరు? ఈ బల్బులు వేసింది ఎవరు? ఎవరు? మరి చంద్రబాబు నాయుడు గారా? మరి ఈ రోజు కియాకి ఫండ్స్ వస్తున్నాయి, సర్పంచ్ నిధులు వస్తున్నాయి. సంవత్సరానికి 5 కోట్ల దాకా ఏమీ చేయలేదు. ఆ విధంగా పంచాయతీ ఫండ్స్ వచ్చింది. దాని క్రెడిబిలిటీ కూడా తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే అది కియా నుంచి వచ్చిన బాధ్యత. ఏ సమస్య, ఏ అభివృద్ధి చేసినా అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఆశీస్సులతో మన పార్థసారథి గారు కావచ్చు, రామచంద్రారెడ్డి గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, ఈ రోజు అంతా అభివృద్ధి చేశాం. మీ సవితముగా నేను చెప్పేది ఒకటే, ఓటు అడిగే హక్కు మన తెలుగుదేశం పార్టీకే ఉంది. మీరు ధైర్యంగా ఓటు అడగండి. ఓటు అడిగి మన గ్రామానికి, మన నియోజకవర్గానికి ఏమి చేయాలన్నా మనమే అభివృద్ధి చేస్తాం, చేయబోయేది కూడా మనమే అని మీరు ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పవలసిందిగా కోరుకుంటూ, మరి పోటీకి సిద్ధమేనా సీనన్నా? నువ్వు సిద్ధమా? గట్టిగా మేము సిద్ధమే. మేము సిద్ధము. ఓకే, థ్యాంక్ యూ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.